ఈ బాల్ మీ ప్రాణాలు కాపాడుతుంది. ఇదేదో సాధారణమైన బాల్ కాదు. దీనిని సునామీ సర్వైవల్ క్యాప్సూల్ అంటారు. మీరు చేయవలసిందల్లా మీ దగ్గర సునామీ వచ్చినప్పుడు దీని లోపలికి వెళ్లి కూర్చోవడమే. ఈ బాల్ చాలా స్ట్రాంగ్. చాలా ఎత్తులో ఉండే వాటర్ ఫాల్ నుండి పడినా కూడా మీరు సేఫ్ గా ఉంటారు. దీని లోపల వాటర్, ఫుడ్, ఆక్సిజన్ తో పాటు GPS కూడా ఉంటుంది. కాకపోతే 3 రోజులకు సరిపడేందుకు మాత్రమే ఉంటాయి. ఇందులో కూర్చునేందుకు 2 సీట్లు ఉంటాయి. మీతో పాటు మీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకువెళ్లొచ్చు. ఇదేదో భలే ఉంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారా? 3 రోజుల్లోపు ఎవరైనా మిమ్మల్ని వెతికి బయటకు తీస్తే హ్యాపీ. లేకపోతే నరకానికి దూరాలే తెరుచుకుంటాయి. ఎందుకంటే దీని డోర్ బయట నుంచి మాత్రమే ఓపెన్ అవుతుంది. వీళ్ళు ఇంటి పైకప్పుకు రంధ్రాలు చేసి వాటర్ బాటిల్స్ ని ఎందుకు పెడుతున్నారు? పని పాట లేనివాడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అంటారా? కానీ అలా కాదు. ఇది పగలు చీకటిగా ఉండే ఇళ్లకు వెలుగునిచ్చే గొప్ప ఉపాయం. దీనికోసం ముందుగా బాటిల్స్ లో నీటిని నింపి అందులో కొద్దిగా బ్లీచ్ వేసి నింపుతారు. ఎందుకంటే ఆ నీటిలో ఆల్గే మరియు బ్యాక్టీరియా లాంటివి రాకుండా ఉండేందుకు. తర్వాత ఇంటి పైకప్పుకు రంధ్రాలు చేసి వాటిలో ఈ బాటిల్స్ ను అమర్చుతారు. ఎప్పుడైతే బాటిల్స్ పై సూర్యకాంతి పడుతుందో దాని రిఫ్లెక్షన్ కారణంగా ఇంటి లోపల ఫుల్ గా లైటింగ్ వస్తుంది. దీంతో ఫ్రీ లైటింగ్ తో పాటు ఎలక్ట్రిసిటీని కూడా సేవ్ చేయవచ్చు. ఈ బాల్ 200 ఇళ్లకు సరిపడా ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది. వాస్తవంగా దీన్ని బోయ్ షేప్డ్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ అంటారు. దీని లోపల 3 షోకర్ పైపులు అమర్చబడి ఉంటాయి. వీటికి ఒక జనరేటర్ అటాచ్ చేయబడి ఉంటుంది. దీనిని సముద్రంలో వేసినప్పుడు సముద్రంలోని అలల కారణంగా అందులోని షోకర్ పైపులు పైకి క్రిందికి కదులుతూ ఉంటాయి. ఈ ప్రెషర్ డిఫరెన్షియల్ కారణంగా జనరేటర్ రన్ అవుతుంది. దీంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ఉత్పత్తి అయిన ఎలక్ట్రిసిటీని కాపర్ వైర్ సహాయంతో బ్యాటరీస్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఇది బోయ్ షేప్ లో ఉండటం కారణంగా సముద్రంలో మునగదు కూడా. డస్ట్బిన్ అంటే అందరికీ తెలుసు, కానీ సీబిన్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇదే సీబిన్. దీనిని నదులు, సరస్సులు, సముద్రాలలో నీటిపై తేలే వ్యర్థాలను క్లీన్ చేయడం కోసం అమర్చుతారు. దీనిలో వ్యర్థాలతో పాటు సముద్రపు నీరు కూడా చేరిపోతుంది. సీబిన్ అడుగు భాగంలో ఒక పంప్ అమర్చబడి ఉంటుంది. అది నీటిని శుద్ధి చేసి తిరిగి నీటిని సముద్రంలోకి వదిలేస్తుంది. వ్యర్థాలు సీబిన్ లోనే ఉండిపోతాయి. తరువాత ఆ నిండిన సీబిన్ లోని వ్యర్థాలను బయటికి తీసివేస్తారు. ఈ బిన్ ను మరలా యూజ్ చేస్తారు. ఈ సీబిన్ ద్వారా నీటి కాలుష్యాన్ని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు.